ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్రెడీ తమిళ చూసారు కదా, మేమైతే తిరుమలకి వెళ్తున్నాము. మేము వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మాకు ప్రాసెస్ కొంచెం కూడా తెలియదు. మనం ట్రైన్ ఎక్కాలన్నా కూడా ముందుగానే ప్రీ బుకింగ్ చేసుకోవాలంట టికెట్స్. అండ్ అంతేకాదు దర్శనానికి కూడా ముందుగానే బుకింగ్ చేసుకోవాలంట. బట్ అవన్నీ మాకైతే ఏం తెలియదు. జస్ట్ ర్యాండమ్ గా వెళ్తున్నాం అంతే. మాకు నియర్ లో ఉంది వరంగల్ రైల్వే స్టేషన్. అక్కడికైతే వచ్చేసాము. మాతో పాటు మా అమ్మ కూడా వస్తుంది తిరుపతికి. అమ్మతో డైలీ ఫోన్ మాట్లాడుతూ ఉంటాను కదా, సో అమ్మ ఇలా దేవుని దగ్గరికి వెళ్తామని అనుకుంటున్నాము అని చెప్పానో లేదో, ఇంకా వెంటనే నేను కూడా వస్తాను అమ్మ మీతో పాటు అని మా అమ్మ కూడా రెడీ అయ్యి మాతో పాటు వచ్చేసింది. మాకు నైట్ 8:30కి ఏమో ట్రైన్ ఉంది. ఇంకా ఈ లోపు పిల్లలకి ఇడ్లీ తీసుకొచ్చి తినిపిస్తున్నాం అనమాట స్టేషన్ లో. లాంగ్ జర్నీ కదా, అది కూడా ఫస్ట్ టైం ట్రైన్ జర్నీ. హెవీ ఫుడ్ తీసుకుంటే వామిటింగ్స్ అయితే అనే ఉద్దేశంతో ఇలా లైట్ గా ఇడ్లీ అయితే తీసుకున్నాం. వరంగల్ రైల్వే స్టేషన్ లో మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీ కలిసారు. నిజంగా వాళ్ళు భలే రిసీవ్ చేసుకున్నారు. నన్ను అయితే చాలా బాగా హ్యాపీ అనిపించింది. ఈ సిస్టర్ వాళ్ళది కరీంనగర్ అంట. వీళ్ళు కూడా తిరుపతికి వెళ్ళడానికి ఇక్కడ రైల్వే స్టేషన్ కి అయితే వచ్చి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది కొంచెం కూడా తెలియదు మాకైతే. ఈ లోపు వీళ్ళు వచ్చి మమ్మల్ని మందలించేసరికి కొంచెం ఎనర్జీ వచ్చినట్టు అనిపించింది. మా అందరి కోసం ఆ అన్నయ్య బటర్ మిల్క్ తీసుకొని వచ్చిండు. ఇంకా అందరం అయితే అలా తాగేసాము. ప్లాట్ఫామ్ మీద వచ్చేటోళ్ళు పోటోళ్ళు చాలా మంది మమ్మల్ని చూస్తున్నారు. నాకేమో కొంచెం మొహమాటం అనిపిస్తుంది. అండ్ మరో పక్క కొంచెం ఎక్సైటింగ్ గా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మన సబ్స్క్రైబర్ గుర్తుపడి నాతో మాట్లాడేసరి. అండ్ అంతేకాదు మీరు ఇంకా మంచిగా సక్సెస్ అయ్యి గ్రో కావాలి అని మనకు స్వీట్ కూడా తినిపించిల్లు. అబ్బా, నిజంగా నా లైఫ్ లో నేను అస్సలు మర్చిపోలేని రోజు ఇదైతే. రేపు తిరుపతికి వెళ్తామనగా ఈ రోజే టికెట్స్ బుక్ చేసుకున్నాము. అవి వెయిటింగ్ లిస్ట్ లో చూపిస్తున్నాయి. నిమ్మలంగా అవే ఓకే అయితే లే అని చెప్పేసి మేమైతే తట్టా బుట్టా సర్దుకొని మొత్తానికి ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది. కానీ అవి క్యాన్సిల్ అయిపోయి ఇంకా అప్పటికప్పుడు జనరల్ టికెట్ తీసుకొని ఏసీలో ఎక్కినాం అనమాట. కానీ ఒక్క సీట్ కూడా ఖాళీ లేదు. మా అమ్మ చిన్నప్పుడు ట్రైన్ చాలా సార్లు ఎక్కిందంట, కానీ ఏసీది ఎక్కడం ఇదే ఫస్ట్ టైం అంట. చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది. అండ్ మా పిల్లలకు ఇదే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నారు. టీసీ కూర్చునే ప్లేస్ లో కూర్చున్నాము. తనేమో చెక్కింగ్ కి వెళ్ళిండు. నువ్వు చేసేది నైట్ జర్నీ కదా, ఇలా ఎంతసేపు అని కూర్చుంటాము. అది కూడా మా ప్లేస్ కాదు, అది అసలే టీసీది. మాకు ఆపోజిట్ లో 2 బెడ్స్ ఖాళీగా ఉన్నాయి. ఒక బెడ్ లో అయితే అమ్మను పెద్దోని ఎక్కించిన, మిగతా బెడ్ లో నేను మా చిన్నోడు మా ఆయన ముగ్గురం అయితే చాలా ఇబ్బంది పడ్డాం. విజయవాడ వచ్చాక వేరే టీసీతో మాట్లాడి ఆ సీట్స్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నాము అమౌంట్ కట్టి. అది కూడా తెల్లవారుజామున 2 గంటలకి. అటో ఇటో కష్టమో నష్టమో మొత్తానికి తిరుపతికి అయితే వచ్చేసి మేము ఇక్కడికి చేరుకునేసరికి మార్నింగ్ 6-6:30 అయ్యింది. ఒక హోటల్లో రూమ్ తీసుకున్నాము 1 అవర్. అది కూడా జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని మొక్కలు గిట్లా కడుక్కోవడానికి. టిఫిన్ గినక తిన్నాక డైరెక్ట్ కొండ మీదకి వెళ్ళడం కదా. వరంగల్ రైల్వే స్టేషన్ లో మన సబ్స్క్రైబర్ కలిసారు అని చెప్పాను కదా, వాళ్ళ ఫ్యామిలీ అండ్ మేము ఇక్కడ రూమ్ అయితే తీసుకున్నాము. జస్ట్ 1 అవరే. ఫ్రెష్ అయితే అయిపోయాము. అంటే స్నానాలు గినక ఏం చేయలేదు, జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని ఇంకా టిఫిన్ సెంటర్ కి అయితే వచ్చేసాము. ఇక అందరం టిఫిన్ తిన్న తర్వాత మేము డైరెక్ట్ కొండ మీదకి అయితే ఒక జీబు మాట్లాడుకొని అక్కడికే వెళ్తున్నాము. మన సబ్స్క్రైబర్ వాళ్ళు నిమ్మలంగా సాయంత్రం వరకు దర్శనానికి వెళ్తాము, స్పెషల్ దర్శనానికి అని చెప్పేసి వాళ్ళు రాలేదన్నమాట. మేమేమో సర్వ దర్శనానికి అంటే ఫ్రీ దర్శనానికి వెళ్తున్నాము. కొండ మీదకి వెళ్ళినాక మేము స్టే చేయడానికి ఒక రూమ్ గినక తీసుకోవాలి కావచ్చు అని చెప్పేసి మేము అనుకున్నాము. ఎందుకంటే మాకేం తెలియదు కదా. సో ఆ డ్రైవర్ పర్సన్ తనే అన్ని క్లియర్ గా చెప్పారు. సో రూమ్ గినక ఏం అవసరం లేదు, లాకర్స్ సమ్ ఇలా ఉంటది, అంత ఫ్రీనే. సామాన్లన్నీ కూడా లాకర్ లో పెట్టేసుకొని మీరు దర్శనానికి వెళ్ళి రావచ్చు హ్యాపీగా, ఏ టెన్షన్ లేకుండా అని చెప్పేసి అన్ని స్టెప్ బై స్టెప్ క్లియర్ గా ఆ బ్రదరే మాకు చెప్పిండు. ఇంకా మీకు ఏమైనా కన్ఫ్యూజన్ గానీ డౌట్ గానీ ఉంటే నా నెంబర్ తీసుకొని కాల్ చేయండి అని చెప్పేసి ఆ బ్రదర్ మాకు నెంబర్ కూడా ఇచ్చిండు అనమాట. అసలు మాకు ఏం తెలియదు, ఎట్లా పోవాలి, దర్శనం ఎక్కడ చేసుకోవాలి, స్టే ఎక్కడ చేయాలి అని. సో ఆ మూమెంట్ లో నాకు అనిపించింది ఆ వెంకటేశ్వర స్వామినే ఈ బ్రదర్ తో మాకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేపించాడేమో అని. చెక్ పోస్ట్ అంటారో ఏమో తెలియదు కానీ అందరినైతే చెకింగ్ చేస్తూ ఉంటారు విత్ లగేజ్ తో సహా. మొత్తానికైతే ఆ డ్రైవర్ బ్రదర్ మమ్మల్ని హ్యాపీగా లాకర్స్ దగ్గరికి అయితే తీసుకొచ్చి ఇలా ఆధార్ కార్డ్ చూపిస్తే వాళ్ళే లాకర్స్ ఇస్తారు, అక్కడే రెడీ అవ్వచ్చు, వాష్రూమ్స్ అన్ని ఉంటాయి అని క్లియర్ గా చెప్పిండు అనమాట. ఇక మేమైతే మా సామాన్లన్నీ కూడా లాకర్ లో పెట్టేసి ఫ్రెష్ అప్ అయి ఇంకా మేమైతే దర్శనానికి వెళ్తున్నాం. ఇప్పుడు మేము దర్శనానికి వెళ్ళేది వేరే వెహికల్. ఎందుకంటే ఇంత ముందుకు తీసుకొచ్చిన బ్రదర్ కి మేము కాల్ చేస్తే తను అందుబాటులో లేడనమాట. మీరు ఫ్రీ దర్శనానికి వెళ్తున్నారు కదా, దాదాపు 24 అవర్స్ లేదంటే 12 అవర్స్ పడుతుంది దర్శనానికి అని. నేనైతే ఒకటే మాట చెప్పినా, ఎంత లేట్ అయినా పర్లేదు, మనమైతే దేవుణ్ణి దర్శించుకోవడానికి వచ్చినాం కాబట్టి చక్కగా పోయి లైన్ లో నిలబడదాం అని చెప్పేసరికి ఇంకా వెంటనే పోయి సర్వదర్శనం లైన్ లో నిలబడ్డాం. అంత పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వాష్రూమ్స్, ఫుడ్ అన్ని మన అందుబాటులో ఉంటాయి. మాకైతే ఒక 4.5 అవర్స్ పట్టింది దర్శనానికి. చాలా బాగా జరిగింది. మా దర్శనం
కంప్లీట్ చేసుకుని అలా బయటికి వచ్చామో లేదో స్వామివారి కళ్యాణం జరిగిపోయింది. సో ఊరేగిస్తున్నారు. స్వామివారిని భక్తుల దగ్గరి వరకు తీసుకొచ్చి చూపిస్తున్నారు. నిజంగా అసలు గూస్ బంప్స్ అనే చెప్పాలి. నేను చాలా కోరికలతో వచ్చాను దేవుడి దగ్గరికి, బట్ అవన్నీ కూడా మర్చిపోయినాను. కానీ మొత్తానికి మనసులో ఏదో తెలియని ఒక హ్యాపీనెస్. ఒక మనిషి ఏ ఊరు, ఏ దేశం, ఏ రాజ్యం పోయినా పైసలు లేకుండా బ్రతకడం చాలా కష్టం. కానీ తిరుమలలో ఒక్క రూపాయి లేకుండా బ్రతకొచ్చు. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు ఎటువంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా తినొచ్చు. మనం తీసుకువెళ్లిన సామాన్లు వేలు పెట్టి ఏదైనా రూమ్ తీసుకొని పెట్టుకునే బదులు ఒక ఆధార్ కార్డ్ చూపిస్తే వాళ్ళే మనకు లాకర్స్ ఇస్తారు ఫ్రీగా. ఆ లాకర్ లో మన సామాన్లు పెట్టుకొని స్టే చేయడానికి ప్లేస్ కూడా విపరీతంగా ఉంటది. మనం ఎక్కడైనా హ్యాపీగా పడుకోవచ్చు. ఇంకా మనకి ఏమైనా సెక్యూరిటీ, ఏమైనా వసతులలో ఇబ్బంది ఉంటే మాత్రం అక్కడెక్కడ మనకి స్టిక్కర్స్ పెట్టి ఉంటాయి. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఈ నెంబర్స్ కి కాల్ చేయండి అంటూ. దర్శనం అంతా అయిపోయిన తర్వాత నేను, మా అమ్మ, మా ఆయన ఇలా స్వామివారి దగ్గర దీపాలు వెలిగించి కొబ్బరికాయ అయితే కొట్టేశాము. ఇంకా మంచి విషయం ఏంటంటే ఇక్కడ మొత్తానికి ప్లాస్టిక్ నిషేధించబడ్డది. ఏ మూల చూసినా చాలా నీట్ గా ఉంటది. ఒక చిత్తు పేపర్ కూడా కనిపించదు. అక్కడ వర్క్ చేసే వాళ్ళు అన్ని నీట్ గా ఉంచుతారు. ఫస్ట్ టైం వచ్చిన దర్శనం అయితే చాలా బాగా జరిగింది. లోపల ఎన్నో టెన్షన్స్, ఎంతో భయంగా వచ్చినాం. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని మాయమైపోయినాయి. మొత్తానికైతే ఆ స్వామివారు మమ్మల్ని చూశాడు. మేము కూడా ఆ దేవుణ్ణి దర్శించుకున్నాము. మెయిన్ గా ఒక 2 కోరికలు అయితే కోరుకున్నాను. అవి నెరవేరితే గనక నెక్స్ట్ టైం తిరుపతికి వచ్చినప్పుడు నడక మార్గాన, అదే అలిపిరి మెట్ల మార్గాన ఆ స్వామివారిని దర్శించుకుంటాను. మొత్తానికైతే చాలా హ్యాపీ అబ్బా. ఇంతకీ మీరు ఎప్పుడైనా తిరుపతికి వచ్చారా, ఆ స్వామి వారిని దర్శించుకున్నారా అనేది తప్పకుండా కామెంట్ చేయండి. దర్శనం అంతా అయిపోయిన తర్వాత లాకర్స్ తీసుకున్నామని చెప్పాను కదా, అక్కడికే వచ్చాము. జాతరలో కొనుక్కున్న కొన్ని సామాన్లు ఏమైనా ఉంటే లాకర్స్ లో పెట్టేసుకొని ఇక్కడే సాప వేసుకొని పడుకున్నాము. సాప, బెడ్షీట్ వాళ్ళే ఇస్తారు. బట్ పిల్లలు ఉన్నారు కాబట్టి మేము ఎక్స్ట్రా తీసుకొని పోయినాం. ఇదన్నమాట ఈ వీడియో. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.